మీరు సాధారణంగా కంటి చుక్కల గురించి వినే ఉంటారు. వాటిని అనేక రకాల కంటి సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అయితే చాలా మందికి ఈ కంటి చుక్కలను ఎంత వేయాలో, వాటిని ఎలా ఉపయోగించాలో తెలియదు. మనం చేసే ఇటువంటి సాధారణ తప్పులు ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి, కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి కంటి చుక్కలు వేసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది చేతులు కడుక్కోకుండా కంటి చుక్కలు వేస్తారు, కానీ ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే కంటి చుక్కలు వేసేటప్పుడు చేతులపై ఉన్న ఇన్ఫెక్షన్ కళ్లకు వెళ్లే ప్రమాదం ఉంది. కొంతమందిలో ఇది కంటి వాపుకు కూడా కారణమవుతుంది. కళ్లకు నష్టం కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. మన కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి, కాబట్టి కంటి చుక్కలు వేసే ముందు మీ చేతులను బాగా కడుక్కోవడం చాలా ముఖ్యం. ఎక్కువ చుక్కలు వేయొద్దు. డాక్టర్లు చెప్పిన ప్రకారం మీరు ఎప్పుడూ కంటిలో ఒక చుక్క మాత్రమే వేయాలి. మీరు ఒకటి కంటే ఎక్కువ చుక్కలు వేస్తే అది ప్రయోజనకరంగా ఉండదు. మీ డాక్టర్ రెండు కళ్లలో కంటి చుక్కలు వేయమని చెప్పినట్లయితే మీరు ఒక కంటిలో ఒక చుక్క వేసి ఆపై మరొక కంటిలో వేయాలి. 1 నిమిషం కళ్ళు మూసుకోండి. కంటి చుక్కలు వేసుకున్న తర్వాత కనీసం 1 నిమిషం పాటు మీ కళ్ళు మూసుకొని ఉండండి. ఈ పద్ధతులు పాటిస్తే ఔషధం సమర్థవంతంగా పనిచేయడానికి మీకు సహాయపడుతుంది.